ఏదో ఒకటి చేయాలా. టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా అంత తొందరగా అపాయింట్మెంట్ దొరకట్లేదు, కానీ బాలినేనికి అపాయింట్మెంట్ ఎలా దొరికింది దాని మీద సీఎంతో. సార్, సీఎం గారిని నేను చాలా రోజుల క్రితమే అడిగాను. ఆయన గుర్తుపెట్టుకొని నేను పిలిచాడు. దానికి నేను కూడా ఏం చెప్పేది, ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతే సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరా? ఎందుకు ఇవ్వరు? ఆయన నేను చూశాను. అసలుకి అక్కడ ఏంటంటే ఒకరోజు మార్నింగ్ టైం కూడా అవుతుందంట ఈ అపాయింట్మెంట్స్. తెల్లారి దాకా ఉంటారు. మీకు చాలా లక్కీగా అండి, తొందరగా అయిపోయిందని అంటుంది. దానికేముంది, ఒక్కోసారి ఆయన అంత కష్టపడతా ఉన్నాడు. మరి ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందు పైకి తీసుకురావాలి అని చెప్పి కోరుకుంటాం. సార్, ఇప్పుడు మీరు సీనియర్ నేత, ఇందాక వైఎస్ జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ మావిగన్ ప్రస్తావన చేశారు. ఎందుకంటే మావిగన్కి కేవలం కొన్ని వేల కోట్లే అవుతాయి, ఈ అమరావతిని తీసుకురావడం వల్ల ఈ బిల్డింగ్ 5-6 బిల్డింగ్ల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు, సెక్రటరియట్కి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని అన్నారు. ఎట్లా ఈ మావిగన్ కాన్సెప్ట్ని యాజ్ అ సీనియర్ లీడర్గా మీరు ఎట్లా చూస్తారు? నేను చెప్తున్నానండి, నేను ఓపెన్గా చెప్తాను. ఈ మావిగన్ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను స్టార్టింగ్లోనే మన వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను సీఎం గారికి, సార్ మనం వైజాగ్లో కూడా ఇష్టపడలేదు, మనం తీసుకెళ్ళి ఇది నాగార్జున యూనివర్సిటీ దగ్గర క్యాపిటల్ పెడదామండి, గుంటూరు విజయవాడ కలిసిపోతాయి, కాకపోతే ఈ 4 గ్రామాలలో బాధపడతారు, గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు, దే విల్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే అక్కడికంటే మెయిన్లో పెట్టారు, గుంటూరు కృష్ణ కలిసిపోయే ప్లేస్లో పెట్టాడని చెప్పి మీకు అప్రిషియేషన్ వస్తుందండి అని నేను క్లియర్ చెప్పాను. లేదు వైజాగ్లోనే పెట్టాలని ఆయన, ఇది సజ్జల గారితో 10 సార్లు చెప్పాను, 10 సార్లు చెప్పేవాడిని. ఇది అక్కడ నాగార్జున పెడదామండి, అందరూ ఏ జిల్లా వాళ్ళు ప్రాబ్లం ఉండదు, గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మావిగాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ రోజే పెట్టుంటే పోయేది కదా, నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగాన్ని అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చి అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అన్నట్టు, అంతే కదా. మచిలీపట్నం తీసుకురావాలని పోర్ట్ అండి, ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటే నువ్వు గుంటూరు విజయవాడ కలిసి చాలదా? ఆ రోజే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టచ్చు కదా, యూనివర్సిటీ తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కదా? చెప్పమనండి, ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి. ఎన్నిసార్లు చెప్పినాను అని ఉన్నట్టు చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ సీఎం సీట్లో కూర్చుంటే మైండ్ చేంజ్ అయిపోద్దామని ఎవరికన్నా, నాకేదో డౌట్ ఉంది. అంటే పొగడతా ఉండాలి వాళ్ళ. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు అయిపోయింది,